తయారు చేసుకున్నాడు తప్ప ఏం కాలేదంటారు అయితే కాదు సార్, అంటే ఏం కాలేదంటారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సరే మీరు చూసే కోణంలో కాదు, రాష్ట్ర ప్రజల కోణంలో చూడండి. మీరు చూసే కోణంలో చూసా కాదు సార్, నేను ఇందాక చూసా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ఏం జరిగింది? పోయి ఒక లేడీని బూతులు తిట్టాడు, ఆ మంచి మాట్లాడుతుంది, సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే గారి గురించి చర్యలు తీసుకోవడం తప్ప ఏం మాట్లాడాలి? నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, మళ్ళీ ఆర్థిక మీరు కాదు సార్, మీరు శాంతి భద్రత గురించి మాట్లాడారు, నేను అది మాట్లాడితే మళ్ళీ మీరు ఆర్థిక స్థితిగతులు అంటారు. ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు అనేది నీతి ఆయోగ్ ఇస్తుంది. అవును సార్, నీతి ఆయోగ్ ఇస్తుంది, కరెక్టే. మరి రాష్ట్రం కావాలి కదా, ఇప్పుడు 3 రాజధానులని సైలెంట్ కూర్చోాలి కదా. ఇప్పుడు ఒక పక్క రాజధాని కడుతున్నారు, మరో పక్క రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి అప్పులు చేస్తారు, మరి అప్పులు చేయడంలో తప్పే ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు అప్పులు చేయలేదా? మీరు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేశారు కదా, కనీసం సెల్ఫ్ సస్టైనబిలిటీ లేకుండా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2029లో చూసుకుంటారు, 2029లో ప్రజలు ఇస్తారు తీర్పు. కాదు సార్, 2029లో ప్రజలు తీర్పు ఇస్తారు. ఎస్, మళ్ళీ వస్తా వద్దులేండి. అప్పుల గురించి, రాష్ట్రం గురించి ఇప్పుడు చెప్పిన సందర్భమే అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, సుడాన్ అయిపోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుందని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పును దాటిపోయారు. ఇప్పుడు శ్రీలంక అవదా? 100% మీకు నేను సమాధానం చెప్తా. ఎస్, ఆ రోజు రాష్ట్రం శ్రీలంక మారిపోతుంది, అప్పులు తెస్తున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ₹1,00,00,000 అప్పులు మీ దగ్గర నేను తీసుకున్నాను అనుకోండి, ఆ ₹1,00,00,000తో నేను ఏం చేయాలి? ఇంకొక ₹1,00,00,000 సంపాదించేటటువంటి ఒక ప్రాజెక్టు మీదో లేకపోతే ఒక దాని మీద నేను పెట్టుబడి పెట్టాలా? నేను ఆ ₹1,00,00,000 తెచ్చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుకుంటా పోయాను అనుకోండి, నేను సంపాదించకుండా ఇంకొక 2 కోట్లు నేను అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు చేసినటువంటి అప్పు ఏంటి అంటే తెచ్చుకున్నటువంటి డబ్బును పంచారు. ఇప్పుడున్నటువంటి చేస్తున్న అప్పు ఏంటంటే తెచ్చుకున్న డబ్బుతో డబ్బును తయారు చేసేటువంటి ప్రాజెక్టును తయారు చేస్తున్నారు. సో దట్ ఈస్ డిఫరెన్స్ ఇద్దరికి మధ్య. ఓకేనా? ఎస్, వస్తాను సార్, మళ్ళీ వస్తాను దగ్గరికి. చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు చూస్తారు సార్, 2029 నాడే చూద్దాం. కాదు సార్, ఇంకా వాళ్ళకి టైం ఉంది కదా, 2029 నాటికి చేయకపోతే ప్రజలు తెలిపిస్తారు. ఈ రోజు వరకు అయితే నాకున్న సమాచారం ఖచ్చితంగా సార్ ప్రాజెక్ట్ పూర్తిగా సార్ జరుగుతూ ఉంటాయి కదా. కాదు సార్, ప్రాజెక్ట్ పూర్తవ్వాలి కదా. మీరు ఆ రోజు తెచ్చిన డబ్బుతో ఏం చేశారు? చెప్పండి, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా? సరే, సబ్జెక్ట్ ఇది కాదు కానీ సురేష్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. డబ్బులు సృష్టించేటటువంటి సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రాజెక్టులు ఒక్కటి తీసుకొచ్చారా మీరు చెప్పండి? ఏముండే చూసాం, రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి, ధాన్యం ఆరబెట్టుకునే దానికి ప్లేస్ లేక పాపం ధాన్యం గింజలు మగ్గిపోయినటువంటి పరిస్థితి, రైతులకు కావాల్సినటువంటి పెట్టుబడి ధరల స్థిరీకరణ ఎక్కడున్నాయి సార్? మనం ఏదో ఒక రైతులకు సంబంధించినటువంటి భరోసా కేంద్రాలు కట్టేసినంత మాత్రాన దాంతో మనకేం సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. చూడండి ఆ రోజు రైతుల పరిస్థితి మీరు చూడండి సార్, ఆ రోజు రైతుల గురించి చూడండి. ఇప్పుడు అది కాదు కానీ సబ్జెక్ట్ మళ్ళీ వస్తాం దగ్గరికి. ఓకే సార్, ఓకే టైం అవుతుంది. అది కాదు ఒక్క నిమిషం ప్లీజ్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు 2 minutes సార్, క్లోజ్ చేయండి ప్లీజ్. రాజు గారు, ఇప్పుడు వైసీపీ పార్టీ అనేకమైన ఆరోపణలు, విమర్శలు చేశారు. స్వప్రయోజనాల కోసమని, లేకపోతే భజన చేస్తారు.